ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాల్లో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఉది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకివ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలోనే కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకుని నిల్చుని ఉండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీ నానుకుని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908లో చాతుర్మాస్యానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీరు వచ్చి రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు కనుక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించడానికే వచ్చానన్నది. బల్వంత్ కోజోకర్ 1914లో ఒకరోజు మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయనకు ఒక్కసారి చూడాలనిపించింది. అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగి చూసి, వెళ్తున్నావా, మంచిది, వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండి వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1914లో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. సరిగా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి, దాన్ని వధూవరులకు పెట్టమని ఆదేశం అందాయి. అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతడు తన మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయియేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ వచ్చినది సాయి అయితే మళ్ళా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీర్ వచ్చి పైన దక్షిణ కోరి తీసుకున్నాడు కానీ వింద ఆరగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. బాబా, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను, జోగ్ మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. సరిగా సందర్పణ రోజున ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందు అతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడు అతడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు వ్రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూశాను. నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్, అతని తల్లి సంతోషించారు. బలవంత్ నాజ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహ్నూలో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తెలిసి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడు ఆ సాధువు. భోజనం అయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స
క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురు వచ్చింది. తర్వాత 4 సంవత్సరాలకు నాల్చినే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతన్ని చూస్తూనే, నేను ఒకప్పుడు ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే గాని ఇతని వదిన గారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడి ఇలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి, నేను అతనికి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నారు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటూ ఉండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకు ఇవ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే, ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నారు ఆ సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాద సాంప్రదాయం, నేనెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆయన. మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు, ఏమీ లేకపోతే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాల్లోనే కాక స్వప్నంలో కూడా సందేశం ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రాటా నుండి కుశాల్ చంద్రుని తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతన్ని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడి గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబా కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకుని కాకా అక్కడకు చేరాడు. ఇద్దరు వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికని కోపర్గాం వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకి ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురు ఆశీస్సులతో యాత్ర చేస్తే ఉత్తమమైన ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడే, బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్, బాబా నన్ను ఎందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అతడి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ బాబాని మాత్రమే పిలవడం మర్చాడు. నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక బిచ్చగాడు వచ్చి, భిక్ష ఇవ్వండి, వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథులు భిక్షమయ్యాక భిక్ష వేస్తామని అతడు చెప్పారు అతనికి. అయినా అతను వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు. తర్వాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక భిక్షగాడు నా దగ్గరకు వచ్చి, కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగారు. ఎందుకు? అతని పట్ల పవిత్రభావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. వెంటనే అతడు మరెవరిని ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయారు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవు ఇచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.